న్యూస్ చూస్తున్నారు. ఢిల్లీలో ఎమర్జెన్సీ పరిస్థితులు నెలకొన్నాయి. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అరెస్టుతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాహుల్ గాంధీ ముక్కు నుంచి రక్తం కారింది. నిన్న జరిగిన ప్రొటెస్టులో జంతర్ మంతర్లో విద్యార్థులపై లాఠీ చార్జ్ను వ్యతిరేకిస్తూ ప్రధాని మోదీ ఇంటి ముందు కాంగ్రెస్ మెరుపు ధర్నాకు దిగింది. ప్రధాని ఇంటి ముట్టడికి యత్నించింది. మోదీ, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఉంది. ఇక వీటితో పాటు 3.5 గంటల పాటు మోదీ ఇంటి ముందు జరిగిన ఆ ధర్నా ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తుంది. పరిస్థితి చేయి దాటుతుండటంతో రాహుల్, ప్రియాంకను అరెస్ట్ చేశారు పోలీసులు. రాహుల్తో ధర్నాలో పాల్గొన్నారు ఖర్గే, కర్ణాటక సీఎం డీకే శివకుమార్, అలాగే కేరళ ముఖ్యమంత్రి సతీశన్, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్. ఇష్యూపై మొదటిసారి రియాక్ట్ అయ్యారు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. సిగ్గు లేకుండా విద్యార్థులని తమ రాజకీయానికి వాడుకుంటున్నారంటూ రాహుల్ గాంధీపై మండిపడ్డారు ధర్మేంద్ర ప్రధాన్. విజువల్స్ మీరు చూస్తున్నారు. రాహుల్ గాంధీని అరెస్ట్ చేస్తున్న దృశ్యాలు మీరు చూడొచ్చు. రాహుల్ గాంధీతో పాటు మరికొంతమంది కీలక నేతలు కూడా అక్కడే ఉన్నారు. కాంగ్రెస్ టాప్ లీడర్షిప్ కూడా అక్కడే ఉండింది. రాహుల్ని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తూ ఉండగా ఆయన ససేమిరా అనడంతో ఇక గత్యంతరం లేదనుకున్న పోలీసులు ఆయన అక్కడి నుంచి తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే రాహుల్ ముక్కుకి ఇచ్చిన గాయమైనట్టుగా తెలుస్తుంది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాళ్ళిద్దరిని కూడా అక్కడి నుంచి తరలిస్తున్న విజువల్స్ ని మీరు చూడొచ్చు. ఇటు వ్యాన్ లోకి ఎక్కిస్తున్న విజువల్స్ ని మీరు చూడొచ్చు. ప్రియాంక గాంధీని కూడా అక్కడి నుంచి తరలిస్తున్నారు పోలీసులు. అలాగే రాహుల్ గాంధీని కూడా అక్కడి నుంచి తరలిస్తూ ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే నిన్న జరిగిన ఉద్రిక్త పరిస్థితులు ఒక్కసారిగా సిచ్యువేషన్స్ మారిపోయాయా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఎందుకంటే మొన్న జరిగిన ధర్నా, 20వ తారీఖున జరిగిన చలో సంసద్ పిలుపుకి, సీజేపీ ఇచ్చిన పిలుపుకి ఒక్కసారిగా కార్యకర్తలంతా అక్కడికి వెళ్ళడం, దాంతోపాటు విద్యార్థులు, సీజేపీకి సంబంధించిన సపోర్టర్స్ వీళ్ళంతా అక్కడికి చేరుకున్న సందర్భంలో ఉద్రిక్త పరిస్థితికి దారితీస్తుంది. ఇటు రాళ్లు రువ్వుకున్న పరిస్థితికి వెళ్ళిపోయింది. దాంతోపాటు ఇటు పోలీసులు ఏకంగా టీఆర్ గ్యాస్ని, బాష్పవాయు గోళాలని ప్రయోగించేంత వరకు వెళ్ళిపోయిందంటే అక్కడ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోని ఉద్రిక్త పరిస్థితి దారితీసిన తర్వాత కాంగ్రెస్ కీలక నేతలు, దాంతోపాటు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన కీలక నేతలు అక్కడికి చేరుకున్నారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. రాహుల్ గాంధీ ముక్కుకి గాయమైంది. ఆయన ముక్కుకి గాయమయ్యి ఆ ముక్కు నుంచి రక్తం వస్తున్న ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఈ క్రమంలోని ఆయన అక్కడి నుంచి తరలిస్తున్న క్రమంలో కాంగ్రెస్ నేతలంతా కూడా ఒక్కసారిగా ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం మీరేం కంగారు పడద్దు, నాకేం కాలేదు, అంతా బానే ఉంది అంటూ కూడా ఇటు రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే ఒక్కసారి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఉద్రిక్త పరిస్థితికి దారితీస్తుంది. నిన్న ప్రియాంక గాంధీ వాద్రా అలాగే రాహుల్ గాంధీ ఇద్దరు కూడా నీట్ పేపర్ అంశం మీద ఎందుకు మీరు మాట్లాడట్లేదు, దేశ యువతకు అన్యాయం జరుగుతూ ఉంటే ఎందుకు కేంద్రం మౌనం వహిస్తోంది, ఎందుకు మౌనం పాటిస్తూ ఉంది, ఎందుకు ఇంతలా విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేయాల్సిన అవసరం ఏంటి అంటూ కూడా ప్రశ్నల వర్షాన్ని కురిపించింది. ఈ నేపథ్యంలోనే రాహుల్ ధర్నాపై రాజకీయ దుమారం రేగింది. ఇన్ఫాక్ట్ అక్కడికి చేరుకున్నారు ఇటు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్. 3 గంటల పైగా నిరసన తెలియజేసింది కాంగ్రెస్. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అక్కడికి వెళ్లి చర్చలు జరిపినా అవి ఫలించలేదు. నేతల అరెస్టులు, రాహుల్ని లాక్కెళ్లిన పోలీసులు, మొత్తం ఇదంతా ఉద్రిక్త వాతావరణానికి దారితీస్తున్న పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి రాహుల్ గాంధీ రియాక్ట్ అయ్యారు. రాహుల్ గాంధీ ఏమంటున్నారో చూద్దాం. I went and met the speaker of the Lok Sabha and I said to him that it was important that we be allowed to debate what happened to the students the day before. The speaker said he needed to take permission from the government, but it was very clear to us in the hours after that there was no interest in the government of having a debate. तो हमने डिसीजन लिया कि हम प्राइम मिनिस्टर के घर के सामने जाके धरना करें और जो स्टूडेंट्स की इशू है, जो देश के लिए सबसे जरूरी इशू है और जो उनके खिलाफ किया गया है, वो हम नेशनल अटेंशन में लाएं और प्राइम मिनिस्टर का घर के सामने जाके करें. Why is the Indian education system collapsing? Why are papers leaking? Why is education so expensive in India? Why do families have to destroy themselves financially to educate their children? These are legitimate questions. And there's absolutely nothing wrong with asking these questions. Students की मांगे हैं, पहला धर्मेंद्र प्रधान और अमित शाह का रेजिग्नेशन, दूसरा कि स्टूडेंट्स को जिन्होंने मारा है, जिन्होंने ह्यूमिलिएट किया है, उन पर एक्शन लिया जाए और जो भी स्टूडेंट्स पर केसेस हैं उनको हटाया जाए. फाइनली
पूरी ऑपोजिशन चाहती है कि ये जो इशू है देश का सबसे बड़ा इशू है, इस पे कल लोकसभा में राज्यसभा में डिबेट हो और हम अपनी बात रख सकें। मेरा मोदी जी से एक सजेशन है एज एलओपी, कल जो हुआ, जो आपकी सरकार ने, आपके होम मिनिस्टर ने किया, उसके लिए आप देश के स्टूडेंट से माफ़ी मांगिए और जल्दी से जल्दी एग्जामिनेशन सिस्टम और एजुकेशन सिस्टम्स पर रिफॉर्म शुरू कीजिए। आप सब ने हमारा समर्थन किया, सारे लोग जो स्टूडेंट्स की इशू के लिए लड़ रहे हैं, एक साथ लड़ रहे हैं, मैं आप सबका दिल से धन्यवाद करता हूं। రైట్, అది అయినా ఇటు ధర్మేంద్ర ప్రధాన్ అలాగే అమిత్ షా రాజీనామా కోరుతూ డిమాండ్ చేస్తున్నారు. దాంతోపాటు ఎవరైతే అక్కడ విద్యార్థుల మీద దాడికి పాల్పడ్డారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి అంటూ కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఆఖరిగా స్టూడెంట్ మీద పడిన కేసెస్ని ఎత్తేయాలంటూ కూడా ఆయన పిలుపునిచ్చిన సందర్భం. ఈ క్రమంలోనే నిన్న జరిగిన ఆ ఉద్రిక్త పరిస్థితి గురించి మాట్లాడుకుంటున్నారు. రాత్రి కూడా హై టెన్షన్ నెలకొనింది. ఎందుకంటే పోలీసులు, భద్రతా సిబ్బంది ఒక్కసారిగా షాక్ అయ్యారు అక్కడ పరిస్థితికి. ఎందుకంటే ధర్నా విరమించాలని చెప్పి ఏకంగా కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వచ్చినా కూడా కాంగ్రెస్ నాయకులు అక్కడి నుంచి వెళ్ళలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ పొలిటికల్ స్టేట్మెంట్స్ కూడా ఉన్నాయి. ఈ పొలిటికల్ స్టేట్మెంట్ గురించి మనం ఫర్దర్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బట్ బిఫోర్ దట్ ఇక్కడ ఏం జరిగిందంటే కనుక పూర్తిగా లాఠీ చార్జ్లో గాయపడి ఢిల్లీలో హాస్పిటల్స్లో చికిత్స పొందుతున్న స్టూడెంట్స్ని రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, కేసీ వేణుగోపాల్ వీరంతా వెళ్ళి పరామర్శించడం జరిగింది. అక్కడి నుంచి ఖర్గే ఇంటికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఖర్గే బర్త్డే కావడంతో ఆయన అభినందించారు. అక్కడి నుంచి విజయ్ చౌక్ చేరుకున్నారు, ర్యాలీగా వెళ్ళారు. అక్కడ నిరసన తెలపాలన్నది కాంగ్రెస్ ఆలోచన అనేది వినిపించమాట. అయితే ఈ విషయం బయటకు వచ్చేసింది. దీంతో పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ నేతలు వెంటనే వాళ్ళ ప్రణాళికను మార్చేశారు. ఖర్గే నివాసానికి దాదాపుగా 2 కిలోమీటర్లు 2.5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మోదీ ఇల్లు, ప్రధాని నివాసం. అక్కడికి మెరుపు ధర్నాకి వెళ్ళాలని చెప్పి వాళ్ళు అక్కడే నిర్ణయించుకున్నారనేది వినిపించమాట. సో ఈ నేపథ్యంలోనే ఎంపీలను ఖర్గే నివాసానికి పిలిచారు. ముఖ్యమంత్రి, కేరళ ముఖ్యమంత్రి సతీశన్, కర్ణాటక ముఖ్యమంత్రి శివకుమార్ వీళ్ళందరూ కూడా ఆగమేఘాల మీద అక్కడికి చేరుకున్నారు. ఖర్గే ఇంటి నుంచి బయటకు వచ్చిన కాంగ్రెస్ నేతలు అక్కడి నుంచి బయలుదేరి ప్రధాని ఇంటికి వెళ్ళారన్నమాట. అక్కడ ఒక సడన్ సర్ప్రైజ్గా వాళ్ళు అక్కడ కూర్చునిపోయారు. దీంతో పోలీసులు కూడా షాక్ అయ్యారు. ధర్నాకు దిగిన కాంగ్రెస్ నేతలు అలాగే విద్యార్థులపై ఈ అంశానికి సంబంధించి, అంటే స్టూడెంట్స్ మీద ఏ స్థాయిలో అటాక్ జరిగిందో మొన్న 20వ తారీఖున, దానికి ఎవరైతే బాధ్యులు ఉన్నారో, ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి డిమాండ్తో వాళ్ళు స్టార్ట్ చేశారు. అయితే ఈ జరుగుతున్న క్రమంలోనే ఇంకేమంటూ ఉన్నారంటే, దేశంలో ప్రజలు వాళ్ళు స్వేచ్ఛ కోరుకుంటున్నారు, ప్రభుత్వం ఎక్కడికక్కడ నిర్బంధాన్ని నిర్బంధిస్తోంది, ఇది కరెక్ట్ కాదు అంటూ చెబుతూ చేతులు టై చేసుకున్నారన్నమాట, చేతులు కట్టేసుకున్నారు అక్కడ. సో ఇలా మాట్లాడుతున్న సందర్భంలో కొన్ని అంశాలను ఇంకా ప్రస్తావించడం జరిగింది. దేశ యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నారు, దేశ యువత భవిష్యత్తు నాశనం అయిపోతుంది, విద్యార్థుల మీద దాడి అంటే ప్రతి భారతీయ కుటుంబం మీద దాడి చేయడమే, వెంటనే ధర్మేంద్ర ప్రధాన్, మోదీ, అమిత్ షా రాజీనామా చేయాలి అంటూ కూడా మాట్లాడుకొచ్చారు. విద్యార్థులపై జరిపిన దారుణమైన లాఠీచార్జ్కి, ఈ లాఠీచార్జ్ని ఒక పిరికిపంద చర్య, ఒక నియంతృత్వ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, యువతకు మోదీ, అమిత్ షా క్షమాపణ చెప్పాలి, ద్రోహం చేశారు అని చెప్పి ఖర్గే డిమాండ్ చేసుకొచ్చారు ఇక్కడ.